ముంబైకి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జత్వానీ కేసులో ట్విస్ట్ నెలకొంది. జత్వానీ కేసులో కూటమి కుట్రలు బట్టబయలయ్యాయి. ఐపీఎస్ అధికారులను వేధించడానికి జత్వానీతో కూటమి కుట్రలు చేసింది. జత్వానీని వేధించారంటూ గతంలో కూటమి మంత్రులు రాద్ధాంతం చేసిన విషయం తెలిసిందే. అయితే జత్వానీయే పెద్ద బ్లాక్మెయిలర్ అని సిఐడి తేల్చింది. జత్వానీ కుటుంబ సభ్యుల పాత్ర అయితే లేదని సిఐడి ఛార్జ్షీట్లో పేర్కొంది. జత్వానీ ఫిర్యాదులో గతంలో విద్యాసాగర్కి నోటీసులు ఇచ్చారు. తాజాగా జత్వానీ బ్లాక్మెయిల్ చేసిందని నిర్ధారించింది సిఐడి. బెదిరించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టుగా రుజువైంది. విద్యాసాగర్ నుంచి డబ్బు గుంజినట్టుగా సిఐడి వెల్లడించింది. బ్లాక్మెయిల్తో 1,31,00,000 రూపాయలు లాగేసిందని సిఐడి నిర్ధారించింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. సో జత్వానీయే బ్లాక్మెయిలర్, ఆమె గుంజిన సొమ్ము 1,31,00,000 అంటూ ప్రస్తుతం సిఐడి తేల్చింది అనే వార్త చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది జత్వానీ కేసులో ఊహించినటువంటి ట్విస్ట్ అనేకమైనటువంటి మలుపులు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. తాజాగా జత్వానీ ఈరోజు ఒక లేఖ కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్ని రోజులు చేసినటువంటి ఆరోపణలు, ముఖ్యంగా జత్వానీ అంశాన్ని అడ్డం పెట్టుకొని, జత్వానీ అనేటువంటి ఒక మహిళని అడ్డం పెట్టుకొని చేసినటువంటి ఆరోపణలు, కుట్రలన్నీ కూడా బట్టబయలైపోయినటువంటి పరిస్థితి. 3 ఐపీఎస్ అధికారులని వేధించడం కోసం, వాళ్ళని సస్పెండ్ చేయడం కోసం జత్వానీ అనేటువంటి ఒక ముంబై జూనియర్ ఆర్టిస్ట్ని ఏ విధంగా వినియోగించుకున్నారు. ఇప్పుడు ఆమె ఒక పెద్ద బ్లాక్మెయిలర్ అని నిర్ధారణ జరిగింది. చంద్రబాబు ప్రభుత్వమే ఇన్ని రోజులు జత్వానీ చాలా మంచి వ్యక్తి, చాలా మంచి నటి, జత్వానీని అన్యాయం జరిగిందంటూ మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు అదే చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నటువంటి సిఐడి వేసినటువంటి ఛార్జ్షీట్లో జత్వానీ ఒక బ్లాక్మెయిలర్ అని తేల్చారు. కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఈ కంప్లైంట్ చేశారో, కుక్కల విద్యాసాగర్ దగ్గర నుండి ఆమె డబ్బులు గుంజారు, ఆమె బ్లాక్మెయిల్ చేసింది, హనీ ట్రాప్ చేసింది, ఆమె సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలను చూపించి బ్లాక్మెయిల్ చేసి అనేక సందర్భాల్లో డబ్బులు వసూలు చేసిందని, సాంకేతికంగా ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినటువంటి వివరాలు వాటన్నిటిని కూడా సిఐడి నిర్ధారించినట్టు ఆ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. కోర్టు కూడా సిఐడి వేసినటువంటి ఛార్జ్షీట్ నేపథ్యంలో అయితే ఈ ఛార్జ్షీట్లో జత్వానీ బ్లాక్మెయిలర్గా నిర్ధారించారు. జత్వానీ కుటుంబ సభ్యుల పాత్ర లేదంటూ సిఐడి పేర్కొంది. ఈ నేపథ్యంలో కుక్కల విద్యాసాగర్ కూడా నిన్న నోటీసులు జారీ చేసింది. వీళ్ళ 3 ప్రమేయం లేదంటూ వాళ్ళు అందులో ఆ సిఐడి చెప్పింది. దీనిపైన మీకు అభ్యంతరాలు ఉంటే తెలపండి అని కూడా పేర్కొంది. అయితే ఇందులో మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా జత్వానీ అన్నటువంటి కేసుని అడ్డం పెట్టుకొని, జత్వానీపై ఉన్నటువంటి కేసు వాస్తవానికి 2024 ఫిబ్రవరిలో జత్వానీ పైన కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేసిన తర్వాత అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే విజయవాడ సిపి కానీ, విశాలగుని కానీ పూర్తిగా చట్టబద్ధమైనటువంటి ప్రక్రియను ఫాలో అయ్యారు. విజయవాడ ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టులో సెర్చ్ వారెంట్ తీసుకున్నారు. అదేవిధంగా ఆమెకు సంబంధించిన అరెస్ట్కి అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత ముంబై వెళ్ళిన తర్వాత అక్కడ జూహా పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ఇచ్చారు. అక్కడ పోలీసుల సహాయాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత ముంబై కోర్టులో కూడా జత్వానీని అరెస్ట్ చూపించి అక్కడ వారెంట్ తీసుకున్న తర్వాత అక్కడి నుండి తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ మ్యాజిస్ట్రేట్ ముందే ప్రవేశపెట్టారు. మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రవేశపెట్టినప్పుడు ఏనాడు కూడా గతంలో మ్యాజిస్ట్రేట్ అడిగినప్పుడు చాలా స్పష్టంగా జత్వానీ పోలీస్ అధికారులు వేధించినట్టు ఎక్కడ కూడా చెప్పలేదు. ఇది అన్నీ కూడా ఆన్ రికార్డు, కోర్టులో ఉన్నటువంటి రికార్డులోని అంశాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి కేసులో మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే జత్వానీని అడ్డం పెట్టుకొని, ఎందుకంటే జత్వానీ గతంలో జిందాల్ను కూడా బ్లాక్మెయిల్ చేసినటువంటి నేపథ్యం ఉంది. జిందాల్ పారిశ్రామికవేత్తను బ్లాక్మెయిల్ చేయడానికి కూడా ఈ కేసుని వినియోగించుకున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు వినియోగించుకున్నారు. సో ఈ నేపథ్యం తర్వాత తీసుకొచ్చి జత్వానీకి రాచ మర్యాదలు చేశారు. సాక్షాత్తు ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిత ఈ నిందితురాలతో సమావేశమయ్యి ఆ రోజు ఆమె చేత ఫిర్యాదు చేయించిన సందర్భంలో మేము ఈ బాధితురాలకి న్యాయం చేస్తామంటూ బాధితురాలకి ఈ ప్రభుత్వం చిత్రీకరించి ఆ బాధితురాల పేరుతోని నిందితురాలతో కంప్లైంట్లు పెట్టించి పోలీస్ అధికారులపైన వేధింపులు గురి చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ కేసులో ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి వరకు కూడా నారా లోకేష్ కూడా ఆమె సచ్చీలు రాలంటూ కామెంట్లు చేశారు. ఇప్పుడు అదే ప్రభుత్వం సిఐడి ఆమె బ్లాక్మెయిలర్ అని తేల్చడంతో వీళ్ళ కుట్రలు బట్టబయలైనటువంటి పరిస్థితి. హరి, ఆల్ రైట్ సతీష్.